మైనర్లకు సోషల్ మీడియా బ్యాన్ పై కేంద్రం కసరత్తు చేస్తోంది. దుష్పరిణామాలు ఉండడంతో పిల్లలను చదువు వైపు మళ్లిస్తూనే సోషల్ మీడియాకు దూరం చేయాలని భావిస్తోంది. ఇటీవలే సోషల్ మీడియా వాడకాన్ని నిషేధించాలని కేంద్రానికి ఆర్థిక సర్వే కూడా నివేదికనిచ్చింది. మరోవైపు సోషల్ మీడియా బ్యాన్ పై రాష్ట్రాల కసరత్తు స్టార్ట్ చేశాయి. ఇప్పటికే గోవా ఈ అంశంపై అధ్యయనం చేస్తోంది. సోషల్ మీడియాపై ఇవాళ ఒక్కరోజే కర్ణాటక, ఏపీ సంచలన నిర్ణయాలను తీసుకున్నాయి. 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్ చేయాలని కర్ణాటక నిర్ణయించింది. ఈ విషయాన్ని కర్ణాటక అసెంబ్లీలో ప్రకటించారు సీఎం సిద్ధరామయ్య. అలాగే 13 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా వాడకంపై బ్యాన్ పెట్టాలని ఏపీ సర్కార్ కూడా భావిస్తోంది. దీనికి సంబంధించి 90 రోజుల్లో విధి విధానాలు ఖరారు చేస్తామన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. సోషల్ మీడియా బ్యాన్ పై అసెంబ్లీలో సీఎం చంద్రబాబు ప్రకటన చేశారు. మైనర్లకు సోషల్ మీడియా బ్యాన్ పై కేంద్రం కసరత్తు చేస్తోంది. దుష్పరిణామాలు ఉండడంతో పిల్లలను చదువు వైపు మళ్లిస్తూనే సోషల్ మీడియాకు దూరం చేయాలని భావిస్తోంది. అలాగే ఒకే రోజు ఇటు కర్ణాటక, ఏపీ కూడా పిల్లలకి సోషల్ మీడియా వాడకాన్ని బ్యాన్ చేస్తూ దానికి సంబంధించి విధి విధానాలను ఖరారు చేయడానికి కసరత్తు చేస్తున్నాయి. రైట్, పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి రాజు మనకి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. రాజు. ఎస్ అక్షయ, ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా ఒక ఆందోళన కనిపిస్తుంది. ఏంటంటే పిల్లలు సెల్ ఫోన్లకు అలవాటు పడిపోతున్నారు. వాటి నుంచి వాళ్ళను దూరం చేయడం ఎలా? దీనిపైన ఇప్పటికే పెద్ద ఎత్తున మానసిక నిపుణులతో పాటు డాక్టర్లు కూడా ఎన్నో సూచనలు, సలహాలు ఇస్తూనే ఉన్నారు. పిల్లలు పదే పదే సెల్ ఫోన్లలో వీడియోలు చూడడం, సోషల్ మీడియాను ఫాలో అవడం, ఇవన్నీ కూడా ఖచ్చితంగా వాళ్ళపైన దుష్ప్రభావాన్ని చూపెట్టడమే కాకుండా అంటే మానసికంగా, శారీరకంగా కూడా వాళ్ళు ఎంతో కోల్పోతారు అనే విషయాన్ని డాక్టర్లు స్పష్టం చేస్తున్నారు. అంతేకాదు ఎన్నో ఎగ్జాంపుల్స్ కూడా, అంటే ఆ పిల్లలకు సెల్ ఫోన్ ఇవ్వలేదని చెప్పి తినడం మానేస్తారు, లేదంటే ఏడుస్తారు, ఇంకా లేదంటే తల్లిదండ్రులను కొట్టినటువంటి సందర్భాలు కూడా కనిపించాయి. కొందరైతే రాడ్స్తో కొట్టి తల్లిదండ్రులను చంపినటువంటి సందర్భాలు కూడా దేశంలో ఎన్నో కేసులు నమోదయ్యాయి. సో వీటన్నిటిని పరిశీలించిన తర్వాత కేంద్ర ఆర్థిక సర్వేలో కొన్ని కీలక అంశాలను చేర్చారు. పిల్లలకు అంటే మైనర్లకు సోషల్ మీడియాను దూరం చేయాలి. టెక్నాలజీ అవసరమే, కానీ ఎంత మేరకు అవసరము, ఏ అవసరం ఉంది అనేంత వరకు మాత్రమే పిల్లలను ఆ సెల్ ఫోన్లను ఉపయోగించుకునేలా ఉండాలి. కానీ పదే పదే అందులో రీల్స్ చూడడం కానీ, లేదంటే ఫేస్బుక్ ఫాలో అవడం కానీ, ఇన్స్టాగ్రామ్ ఫాలో అవడం కానీ, ఇంకా షార్ట్స్ చూడడం కానీ, ఇవన్నీ చూస్తూ పోతుంటే పిల్లలు పుస్తకాలు పక్కన పెట్టి సెల్ ఫోన్లలో మాత్రమే వీడియోలు చూస్తున్నారు. దాంతో ఎంతోమంది పిల్లలు తమ చదువులను కోల్పోతున్నారు. అంటే సరిగ్గా ఎవరైతే చిన్నపిల్లలేమో తిండి కోసం మారాన్ చేస్తే పెద్ద అవుతున్నటువంటి పిల్లలు, అంటే సరిగ్గా 13, 14 ఏళ్ల వాళ్ళు 9వ తరగతి, 10వ తరగతి చదువుతున్నటువంటి పిల్లలు సెల్ ఫోన్లకు అలవాటైపోయి పుస్తకాలు చదవడం మానేసి చివరికి పరీక్షల్లో 0 మార్కులు వస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. దాంతో వాళ్ళ ఇల్లు మొత్తం గందరగోళంగా, పిల్లల చదువుకు ఏంటి కారణాలంటూ మానసిక నిపుణుల దగ్గరికి కూడా వెళ్తున్నారు. మానసిక నిపుణులు సైతం స్పష్టమైనటువంటి అంశాలు చెప్తున్నారు. సెల్ ఫోన్ అలవాటు వల్లే పిల్లలు చదువులపైన కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నారు. ఒకసారి చదువు పైన కాన్సన్ట్రేట్ చేయకపోతే వాళ్ళ లైఫ్ మొత్తం కూడా గందరగోళంగా మారుతుంది, నాశనం అవుతుందంటూ కూడా ఎన్నో అధ్యయనాలు చెప్తూనే ఉన్నాయి. సో వీటిని కేంద్రం ఎప్పుడైతే ఆర్థిక సర్వేలో చేర్చిందో ఆ తర్వాత రాష్ట్రాలు ఆలోచిస్తున్నాయి. అంటే నిజంగానే పిల్లలకు సోషల్ మీడియా అవసరమా? ఒకప్పుడు ఆ అమ్మ నాన్నలు కావచ్చు, లేదంటే నానమ్మ తాతలు కావచ్చు, వీళ్ళందరూ కూడా మంచి మంచి కథలు చెప్పేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆ కథలు లేవు, అవసరం లేని వీడియోలు మాత్రమే చూస్తూ పిల్లలంతా కూడా సమయాన్ని వృధా చేస్తున్నారు. పైగా సమయానికి నిద్రపోరు, లేదంటే ఇంకా ఇటువంటి ఎన్నో దురలవాట్లు పిల్లలకు అలవాటు అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో వీటన్నిటిని గమనించిన తర్వాత కొన్ని కీలక నిర్ణయాల దిశగా ఇప్పుడు దేశంలోని రాష్ట్రాలు అడుగులు వేస్తున్నాయి. అందులో భాగంగా ఈరోజే 3 రాష్ట్రాల్లో కీలక నిర్ణయాలు జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఏకంగా కర్ణాటక సీఎం సిద్ధరామయ్య 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను వాళ్ళు వాడకుండా ఉండేందుకు, నిషేధించేందుకు కావాల్సినటువంటి కసరత్తును ప్రారంభిస్తున్నామని చెప్పి అనౌన్స్ చేశారు. ఇక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సైతం 13 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా వాళ్ళు వాడకుండా ఉండేందుకు కావాల్సినటువంటి కసరత్తు ప్రారంభిస్తున్నాము, 60 రోజుల్లో దానికి సంబంధించినటువంటి విధి విధానాలను రూపొందించబోతున్నామన్న విషయాన్ని స్పష్టం చేశారు. ఇంకా వైపు గోవా కూడా ఇదే ఆలోచనలో కనిపిస్తుంది. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో నిజంగా అంటే ప్లే గ్రౌండ్స్కు వెళ్లాల్సినటువంటి పిల్లలు ప్లే స్టోర్ వైపు అడుగులు వేస్తున్నారు. అంటే పిల్లలు బలంగా ఉండాలి, సరిగ్గా చదువుకోవాలంటే ఒకవైపు చదువుకుంటూనే మరోవైపు గ్రౌండ్స్కి వెళ్ళి ఆటలు ఆడుకోవాలి. ఇప్పుడు సమయం దొరికితే చాలు సెల్ ఫోన్లలో ప్లే స్టోర్ నుంచి గేమ్స్ డౌన్లోడ్ చేసుకోవడం, లేదంటే సోషల్ మీడియాను పదే పదే ఫాలో అవుతుండడం అనేది స్పష్టంగా కనిపిస్తుంది. సో దానికి అనుగుణంగానే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది. అదే సమయంలో కేంద్రం సైతం కొన్ని కీలక గైడ్స్ లైన్స్ను
తీసుకొచ్చే అవకాశం కనిపిస్తుంది. దానికి అనుగుణంగా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కసరత్తు కూడా ప్రారంభించింది. సో రాష్ట్రాల సహకారం, కేంద్ర ప్రభుత్వం మొత్తం ఈ రెండు కూడా సంయుక్తంగా కలిసి ఇక భారతదేశంలో మైనర్లుగా ఉండేటటువంటి అంటే పిల్లలకు మాత్రం ఈ సోషల్ మీడియాను నిషేధించే అంశంపైన కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారు. అక్షయ, రాజు, అంటే ఇప్పటికే మనం చూస్తున్నాం ఫోన్ లేనిదే పిల్లలు ఏడుపులు స్టార్ట్ చేస్తూ ఉంటారు, ఫుడ్ కూడా తినరు. ఇది ఎంతవరకు సాధ్యం అవుతుందంటారు? అలాగే పేరెంట్స్ పాత్ర ఎంతవరకు ఉండాలి అంటారు? ఎస్, ఈ ప్రభావమే ఎక్కువగా కనిపిస్తుంది. అంటే తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఉద్యోగాలు చేస్తూ ఉంటారు. అంటే తమ పిల్లలకు ఫుల్ టైం ఇవ్వలేరు. ఆ సమయంలో వాళ్ళ పనిలో ఉండాలనుకుంటే పిల్లలు కూడా బిజీగా ఉండాలనుకుంటారు. సో అలాంటప్పుడు పిల్లలకు సెల్ ఫోన్ ఇచ్చి మీరు ఏదో ఒక పాటలు కానీ లేదంటే కార్టూన్స్ కానీ ఇంకా లేదంటే మీకు నచ్చింది చూసుకుంటారా బాబు, మేము మాత్రం మా పని చేసుకుంటామనే పరిస్థితులు ఎన్నో చోట్ల కనిపిస్తున్నాయి. ఇంకోవైపు పిల్లల పైన అంటే పిల్లలు ఏం చూస్తున్నారు ఏంటి కూడా తెలియనటువంటి దుస్థితి కనిపిస్తుంది. చిన్న చిన్న పిల్లలు అడల్ట్ కంటెంట్ చూసి ఈ మధ్య కాలంలో యూపీ కావచ్చు లేదంటే ఢిల్లీ లాంటి ప్రాంతాల్లో చిన్న చిన్న పిల్లలు ఒకరిపై ఒకరు లైంగిక దాడులు చేసుకున్నటువంటి పరిస్థితులను కూడా పరిశీలించాము. వాటన్నిటిపైన కేసులు నమోదవుతూ వస్తున్నాయి. సో వీటన్నిటికీ కారణాలు ఏంటంటే సోషల్ మీడియా అనేదే కారణం అనేది స్పష్టంగా అర్థమవుతుంది. నిజంగా ఆన్లైన్ క్లాస్ ఉంది, ఆ పిల్లలు సెల్ ఫోన్ ఉపయోగించుకోవచ్చు. లేదంటే ఒక స్కూలుకు సంబంధించినటువంటి వాట్సాప్ గ్రూప్ ఉంటుంది, అందులో వాళ్ళకి రావాల్సినటువంటి సిలబస్ కానీ రేపు ఏం చదువుకోవాలి, ఎగ్జామ్స్ ఎప్పటి నుంచి, వాటికి సంబంధించినటువంటి మెటీరియల్ ఏంటి అంతవరకు పర్మిట్ చేయొచ్చు. కానీ ఎప్పుడైతే సోషల్ మీడియాలో మొదట కార్టూన్ పేరుతో ఒక వీడియోను ఓపెన్ చేస్తారు, కానీ అది అయిపోతూనే దాని తర్వాత వచ్చేటటువంటి ఏం వీడియో వస్తుందో తెలియదు. ఒకవేళ అది అడల్ట్ కంటెంట్ ఉన్నటువంటి వీడియో రావచ్చు, లేదంటే మసాలా వీడియోలు రావచ్చు. ఇటువంటి ఎన్నో ఇబ్బందులు పదే పదే చూస్తూనే ఉన్నారు. చివరికి కొంతమంది పిల్లలు వెళ్ళి ఈ వీడియోస్ ఏంటి అని కూడా తల్లిదండ్రులను అడుగుతున్నటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి. సో వీటన్నిటిని పరిశీలిస్తున్న తర్వాత ఇళ్లలో కూడా ఒక సరైనటువంటి వాతావరణం లేదు. అంటే ఈ పిల్లలు ఏం నేర్చుకుంటున్నారు ఏంటి వీటన్నిటిని కూడా రిస్ట్రిక్షన్ చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఎన్నోసార్లు వైద్యులు కావచ్చు, విశ్లేషకులు కావచ్చు, లేదంటే పెద్దలు కూడా చాలామంది చెప్తున్నారు అవసరం మేరకు టెక్నాలజీని ఉపయోగించుకోవాలి, కానీ అనవసరమైనటువంటి చెత్తను మాత్రం పిల్లల మనసుల్లోకి వెళ్లకుండా చూడాల్సినటువంటి అవసరం ఉంది. అందుకోసమే సోషల్ మీడియాలో ఉండేటటువంటి అనవసరమైనటువంటి చెత్త నుంచి పిల్లలని దూరం చేసేందుకే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేస్తున్నాయి. అక్షయ. ఓకే రాజు.